మూడవది ఉన్నత ఆశయం. Then we come to a third aspect, a high, lofty aim or ambition or ideal. ఇక్కడ మన యొక్క ఆశయము ఉన్నతముగా ఉండినప్పుడే ఈ ఆశయానికి తగినటువంటి ఉన్నత ప్రయత్నములు కూడా మనం సలుపుతాం. If your aim is lofty and high, your effort also will be in keeping with that. Not failure, but low aim is crime అన్నాడు. Not failure, but a low aim is a crime. It has been said. మనం వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పిన పులినే కొట్టమన్నాడు. వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పినా సరే పులినే కొట్టమన్నారు. Rather than chase and hit a lame jackal or a fox, it has been said it's better that you aim at a tiger and miss it. అదే విధంగానే మనము ఉన్నత స్థాయిలో ఉండినప్పుడే మనం సరైనటువంటి యొక్క ఆదర్శాలు కూడా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. In the same manner, if our ambition and aim is high, we shall also be in a position to achieve that. పిల్లలు కేవలము ఒక తక్కువ స్థాయిలో విచారిస్తూ ఆశయాన్ని పెట్టుకుంటారు. Children generally tend to have a low aim and ambition. ఈనాడు గవర్నమెంట్ 135 మార్కులు వస్తే వీడు పాస్ అయినట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. Now look, for instance, this clause on the part of the government. If you have secured 35%, the government says you have passed. ఈ లైసెన్స్ను ఆధారం చేసుకొని పిల్లలు నాకు 35 వస్తే చాలులే అనేటువంటి లక్ష్యంలో చదవడానికి ప్రయత్నం చేస్తారు. So because this 35% will get them a pass, the students are tuned in to that way of looking at things. It's enough if I get 35. మనము 35 మార్కుల లోపలనే లక్ష్యం పెట్టుకుంటే క్రమక్రమేణా అవి 20 18 దిగిపోవచ్చు. Now with an aim at 35, for all that you know, you might land up with 18 or 20. అట్లు కాకుండా నేను 100కి 35 మార్కులు తీసుకుంటే ఇంకా 65 తప్పులు చేసినట్టు నేను చీ 100కి 65 తప్పులు చేసినటువంటి పాపానికి నేను పోకూడదు. 100కి 90 ఇవ్వాలి, 100కి 80 ఇవ్వాలని ఉన్నత ఆశయంలోకి ఉంటుంటే కేవలం తాను 50 మార్క్స్ అయినా 60 మార్క్స్ అయినా తీయడానికి ఒక అవకాశం ఉంటుంది. On the other hand, suppose the student were to feel with scorn and disdain at this minimum of 35, by way of saying, if I get 35, does it mean that 65% I have done wrong? I can't live with a thing like that. So he starts aiming at a higher figure like 90 or even 100, and then he might get 50 or so. కనుక ఈ పిల్లలకు ఉన్నత ఆశయం లోపల తాను ఉత్తీర్ణులయ్యేటువంటి ఒక విధానాన్ని పిల్లలకు బోధిస్తూ రావాలి. So in this way, try and teach the students that they must try to get the maximum possible, aim a very high figure. బిడ్డ, నీవిలో ఏం పెట్టుకోకూడదు. హై ఉన్నత స్థాయి లోపల నీవు లక్ష్యాన్ని పెట్టుకొని సాధించమని పిల్లలకు ఉత్సాహాన్ని అందించాలి. Child, don't have such a low aim. Have a high aim, and that is where you must try to be successful. ఇంకా నాలుగవది సమత్వమైనటువంటి ప్రయత్నం. Then the fourth step or the fourth stage or the fourth thing, you must tend to have an equality in your perception of things. Effort for that. ఈనాటి విద్యార్థులలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క థాట్, దానిపైనే తన ఎనర్జీని అంతా కూడా ఇమిడ్చి సాధించడానికి ప్రయత్నిస్తుంటాడు. Today's students again, they tend to center all their effort or center around a single thought. ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క ఆత్మశక్తిని ఒక్కొక్క మార్గం నుండే కొంతవరకును ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకుంటాడు. A certain individual diverts all his innate strength and purpose to achieving one particular thing. ఒకరు సైన్స్ నందు, ఒకరు ఆర్ట్స్ నందు, ఒకరు కామర్స్ నందు, ఒకరు పెయింట్ నందు, ఒకరు సంగీతం నందు, మరొక సాహిత్యం నందు, ఈ విధంగా తన ఉన్నటువంటి శక్తిని అంతా కూడాను ఒక్కొక్క దీని యందు స్పెషలైజ్ చేయడానికి పూనుకుంటారు. Like each individual trying to seek perfection in his chosen field, like science, arts, commerce, painting, music or literature. మీకు ఈనాటి డాక్టర్ల యొక్క సంగతి మీకు తెలుసును. Now you know only too well the type of doctors that we have today. ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు అనగా అంటే దేహాలను ముక్కలు 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 చేస్తున్నారు. What are the doctors doing? They tend to cut the body into bits and bits. ఒక డాక్టరు హార్ట్ స్పెషలైజ్ చేస్తున్నాడు. Like one doctor specializing in the field of the heart. హార్ట్ పైనే లక్ష్యం పెట్టుకుంటే మిగతా దేహం గతి ఏమిటి? He specializes
on the heart proper. What about the rest of it? ఇంకొకడు బ్లడ్ స్పెషలైజ్ చేస్తున్నాడు. A second doctor specializes in the blood. హార్ట్ లేకపోతే బ్లడ్ స్పెషలైజ్ చేసి ప్రయోజనం ఏంటి? Now you don't look at the heart, you want to specialize in the blood. ఇంకొకడు బోన్ స్పెషలైజ్ చేస్తున్నాడు. Then you have a third one specializing in the bone, perfectly the bone. మరొకడు బ్రెయిన్ స్పెషలైజ్ చేస్తున్నాడు. A fourth one, the brain part of it. ఈ స్పెషలైజ్ అనటం వల్ల ఏమైపోతుంది? దేహాన్నంతా ముక్కలు చేసి కేవలం జీవితమే లేకుండా చేస్తున్నారు. In this sort of specialization, what they are really doing is cutting down the body into tricks and bits and no meaning at all to one. అదే విధంగా ఈనాటి విద్యార్థులు కూడాను ఇంజనీరింగ్ పోవాలి, మ్యాథమెటిక్స్ ప్రధానము, దానిపైన లక్ష్యం పెడుతున్నారు. In the same manner, the students of today, I want to study engineering, so mathematics is the subject I must do. మెడికల్ పోవాలి, ఫిజిక్స్ బయాలజీ కావాలి నాకు అని దానిపైనే ఒక స్పెషలైజ్ చేస్తున్నారు. Or I want to go to the medical field, so maybe physics and biology is what I must study. ఈ విధంగా చేస్తే తాను ఉత్తీర్ణుడు ఎట్లా కాగలడు? Now, if this is the purpose, how can he be successful in the true sense? ఒక చిన్న ఉదాహరణ. Here again, a small example. పాత్రలో నీరన్నీ కారిపోవాలంటే 10 చిల్లులు పొడచనక్కర్లేదు, ఒక్క చిల్లు ఉంటే చాలు కారిపోతుంది. If the water contained in a container has to be drained off, you don't have to drill 10 holes. One hole would do. నీకు 3 సబ్జెక్టులు తీసుకున్నావు, PCM అంటావు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటావు. Like you have chosen a combination of 3 subjects, PCM, physics, ఇంకా దీనికి chemistry, కామన్ ఇది ఒక ఇంగ్లీష్ కూడా ఉంటుంది. physics, chemistry, mathematics, and maybe you will study English also. ఇందులో ఏదో ఒక్కదానిపైన నీవు లక్ష్యం పెట్టి పాస్ చేస్తే మిగిలినటువంటి దాంతో ఫెయిల్ అయిపోతే నీ పాస్ అనేటువంటి డిగ్రీ ఏ రీతిగా పొందగలవు? So supposing you concentrate only on one of these subjects and pass, but you have failed in the others, how can you be declared to have been successful? నాకు మ్యాథమెటిక్స్ లో 90 వస్తే చాలు అని కూర్చుంటావు. Now you say it's enough if I get 90% in mathematics. మ్యాథమెటిక్స్ లో 90% వచ్చి ఫిజిక్స్ లో 16% వస్తే నువ్వు పాస్ ఎట్లా అవుతావు? You get 90% in mathematics, but in physics you have got only 16. How can you be passing? కనుక ఈ PCM అనేటువంటి దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అన్నింటి ఎందుకు సమర్థమైనటువంటి మార్క్స్ కావాలి, అప్పుడే నీవు సరి అయినటువంటి డిగ్రీని పొందినటువంటి వాడు అవుతావు. So you must have the same measure of success, a high one at that, in all these subjects of physics, chemistry, maths and English. Then you will be declared to have been successful. అదే విధంగానే విద్యార్థులకు మనం సమర్థమైనటువంటి ఏంటి, గృహమునందు కానీ, సమాజమునందు కానీ, బజారునందు కానీ, మార్కెట్ నందు కానీ, స్కూల్ నందు కానీ, హాస్టల్ నందు కానీ నీవు సమర్థమైనటువంటి డిసిప్లైన్ అనుసరించాలి అనేటువంటి బోధను విద్యార్థులకు బోధిస్తూ రావాలి. This is the equality of purpose that you must get. In the same manner, the students have to be told, wherever they are moving, be it in the house, in the marketplace, in the bazaar, in the hostel, they should have a certain way of behaving themselves. అన్ని సబ్జెక్టులు ఎందుకును ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణమయ్యేటువంటి దానికి తగిన ఉత్సాహాన్ని పోషించాలి. Bound to a certain discipline as such. In all the subjects, you must achieve the same success. That's important. ఈ విధంగా కాకుండా ఏదో ఒక సబ్జెక్టు నందు మాత్రమే మనం అధికంగా బోధిస్తే ఈ పిల్లవాడు ఉన్నత స్థాయిని అందుకోలేడు. Rather than this, supposing we tell the chap that he can pass in just one outstandingly, అన్ని సబ్జెక్టులు యందును తమ యొక్క భావమును సమర్థంగా విభజిస్తూ రావాలి. and he can forget the rest, it doesn't serve any purpose. What you must tell him is, all subjects to be treated on the same footing. ఇంకా 5వది జ్ఞాపక శక్తి. Now we come to the 5th of these things, memory power. ఈ జ్ఞాపక శక్తి అనేక విధములుగా చదివినప్పటికీ మాకు జ్ఞాపక శక్తి ఉండటం లేదని చాలా మంది విద్యార్థులు అడుక్కుంటుంటారు. Students tend to ask or say, however we might try, we are not able to retain things in our memory. ఈ మెమరీ పవర్, ఈ యొక్క జ్ఞాపక శక్తి లేకుండా పోవటానికి కారణం ఏమిటి? What is the cause of not having this memory power? నిజముగా శ్రద్ధ ఉంటే జ్ఞాపక శక్తి పోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. If you have really been concentrating and steady of purpose, you cannot lose your memory power. రాత్రి బాగా చదివాను, తెల్లవారితలకి జ్ఞాపకం ఉండటం లేదు అని అనుకుంటాము. I have studied very well at night, but in the morning everything is gone. That's what you say. రాత్రి చదివినటువంటి యొక్క పాఠములు తెల్లవారితలకే మర్చిపోతున్నాము, కానీ 10 సంవత్సరాల పూర్వము విన్నటువంటి సినిమా పాటలు మర్చిపోవటం లేదే. Now here is a case where you have studied something at night and the following morning you have forgotten. Contrast this against this.
a film song that you have heard 10 years ago, you still remember it now. ఈ 10 సంవత్సరములు పూర్వం విన్నటువంటి పాటలు జ్ఞాపకం ఉండటం ఏమిటి, 2 గంటల పూర్వం చదివినటువంటి పాఠములు జ్ఞాపకం ఉండకపోవటం ఏమిటి? So here is a film song heard 10 years ago, it's still fresh in your memory. You have read a lesson just 2 hours ago, you can't remember it. What's the cause for this? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధను అభివృద్ధి పరిచినప్పుడు అన్నీ మనకు జ్ఞాపకంగానే ఉంటాయి. When you foster and nourish that one-pointedness, that firm resolve in you, you can certainly secure anything. ఈ పాఠముల యందు మనకు శ్రద్ధను అభివృద్ధి పరచుకోకపోవటం చేతనే ఇవి మనకు జ్ఞాపకం ముందు లేకుండా పోతున్నాయి. Because in the lessons before us, we don't evince as much interest or as much dedication. That's why we can't retain. చదివినటువంటి వాటిపైన కొంతవరకు నువ్వు శ్రద్ధను అభివృద్ధి పరిచినప్పుడే మనకు జ్ఞాపకంగా ఉండటకు అవకాశం ఉంటుంది. So in what we seek to study, develop that intense keenness in that, certainly you'll succeed. నిజంగా పరీక్షలు యందు పిల్లలు కొన్ని విధమైనటువంటి అపజయాన్ని అందుకోవటానికి అనేక విధమైనటువంటి కారణాలు ఉంటున్నాయి. Now there are quite a few causes for students to be unsuccessful in the examinations. మనము పరీక్షల కోసమని రాత్రంతా టీనో కాఫీనో తాగి శ్రమపడి చదువుతున్నాం. For the sake of the examinations, we do study even by way of taking tea and coffee in the ఇందులో process. అతి సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని మనం గుర్తించాలి. Now here is a subtle truth that we must understand. మనము గృహంలో చదువుతున్నాము, We are studying in the house. ఎగ్జామినేషన్ హాల్లో పోయి రాస్తున్నాము. We go to the exam hall to write the exam. చదివిన దానికి రాసేదానికి సంబంధం లేదు. What we have studied, what we have written, there is no meaning, there is no link at ఇక్కడ all. మనం విచారణ చేయాలి. There is no link. So here we have to ask ourselves, ఎగ్జామినేషన్ హాల్లో మనం చదువుతున్నామా రాస్తున్నామా? in the exam hall, are we writing or are we reading or studying? రాస్తున్నాము. We are writing. కనుకనే ఆ రాసేటువంటి అభ్యాసం మన ఇంటిలో కూడా రాయటం అనేటువంటి అభ్యాసం చేసుకోవాలి. So because you have to write in the exam hall, you must practice writing in the house. ఏమి చదివినామో దానిని నోట్బుక్ లో రాయటానికి ప్రయత్నం చేయాలి. What we have studied, make a habit of writing it in the notebook. చదివే సమయంలో కూడా కొన్ని పాఠములు మనకు చక్కగా అర్థం కాదు, వ్రాస్తూ ఉంటే చక్కగా అర్థం అవుతుంటాయి. There may be a few lessons which you cannot understand at the time of reading, but transcribe them, write them in the books, you'll understand them better. కనుక మనకు సరైనటువంటి అర్థం కావాలంటే చదివిన దాన్ని మనం రాస్తూ 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 కాగితములు నష్టమైనా పర్వాలేదు, టైం వేస్ట్ చేయదు. So if you really want to understand what you have studied, spend your time in writing and writing. Never mind the wastage of loose sheets of paper. But the time should not be wasted. కనుక మనం పరీక్షల్లో దేనిని అనుసరిస్తున్నామో దాన్ని మనం ఇంటిలో కూడా అనుసరించాలి. So what you are doing in the exam hall, in the exams, that you must do at home. ఈ ఇంటిలో మనము రాయటము చదవటము రెండు కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడే ఎగ్జామినేషన్ హాల్ లోపల మనం రాయటం లోపల ఉత్తీర్ణులు కావటంలో ఎట్టి సందేహము ఉండదు. So if at home you practice reading and writing also, then you will be successful in writing in the exam. కనుక ఈ సద్స్వరూపమైనటువంటి యొక్క మార్గములను మనము చక్కగా పిల్లలకు బోధించినప్పుడు ఈ యొక్క భౌతిక విద్యల యందు కూడాను ఉన్నత స్థాయిని అందుకొనుటలో ఎట్టి సందేహము ఉండదు. This is then the sixfold way that you must show to the students, so that they will be successful even in things pertaining to the material existence of ours. ద్వితీయం పైన బలవత్తరమైనటువంటి ఆకాంక్ష మొదటిది. So first one, to summarize, to attain success at any cost, the deep keenness and desire and aspiration. ఉత్తమ వ్యక్తులతో పోలిక చేసుకోవటం రెండవది. Second one, to compare with outstanding personalities and personages. ఉత్తమ ఆశయాలను హృదయంలో నింపుకోవటము మూడవది. Third, to fill our hearts with high, lofty aims and ideals. అన్ని సబ్జెక్టులు ఎందుకును సమత్వాన్ని వహించటము నాలుగవది. To have the same equality of purpose in all the subjects that we study. That's the fourth. శ్రద్ధ వల్లనే జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరచుకోవటము ఐదవది. Fifth is, through this keenness and dedication, Shraddha, try to increase our memory పరీక్ష power. విధానాన్ని పురస్కరించుకొని ఇంటి ఎందుకును రాయటం ప్రారంభించటం ఆరవది. This is the fifth. And the sixth one is, keeping in tune with the requirements of the exam hall, following it up in the house by way of reading and ఈ writing. విధమైనటువంటి బోధనను బాల్యము నుండి కూడాను బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి. This is the sixth one. So these are the 6 things that we must teach our young boys and girls to achieve success. ఇంతే కాకుండా బాలబాలికలకు కేవలం పరీక్షలు వస్తున్నాయంటే ఏదో వారికి అన్నం దిగదు, నిద్ర రాదు.
ఏమో భయంగా కూడాను వాళ్ళ జీవితాన్ని కాలం గడుపుతుంటారు. Not only this, the general mental makeup of the children at the time of exams is they can't relish food, they can't get sleep, they are caught up in a state of anxiety. పరీక్షలంటే పిల్లలకు భయం ఏమాత్రం కూడా ఏర్పడరాదు. But we should see to it that the students do not fear an exam. పిల్లలు యందు పరీక్ష అనేటువంటి భయము చేరిందా ఇంక వాడు ఏమాత్రం కూడా ఉత్తీర్ణులు కాలేరు. Once they have this fear of exam, they cannot be successful. బిడ్డ, ఈ పరీక్ష నీకు ఒక రక్ష అనేటువంటి ధైర్యాన్ని వాడు బోధించాలి. Child, this exam is a protection that's coming to you. This is what you must tell. ఎంత త్వరగా నీకు పరీక్ష జరుగుతుందో అంత త్వరగా నువ్వు ముందు క్లాస్కు వెళతావు అనేటువంటి ఉత్సాహాన్ని వాళ్ళకి అందించాలి. The sooner your exams are over, the sooner you'll be going on to the higher class. Tell them this. కనుక త్వరగా పరీక్షలు రావాలి, త్వరగా నేను ఉత్తీర్ణులు కావాలి, ఉన్నత స్థాయికి చేరాలి అనేటువంటి ఉత్సాహాన్ని పిల్లల్లో అభివృద్ధి పరచాలి. So try and enthuse the students to look forward to the exams. Let the exams come. Let me be successful. Let me go on to the higher class. This should be their attitude. ఇంకా ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తక్షణమే పేపర్ తీసుకుంటారు. మొదటి క్వశ్చన్ చూస్తారు, గుండెలు కూలిపోతాయి. They go to the exam hall, pick up the question paper, and no sooner have they seen or glanced at the first question, they have collapsed. ఈ మొదటి క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసేటువంటి యొక్క మాస్టర్స్ కూడా చాలా క్రూయల్ గా ఉంటారు పాపం. మొదటి క్వశ్చన్ చాలా కష్టమైనట్టుగా పెడుతుంటారు. Now here again, those who set the papers, they are also cruel in a way. The first question invariably happens to be a very tough one. దీనిని చూచి ఇంక దానిని ఆన్సర్ చేసే నిమిత్తమై యోచన చేసి రాసి కొట్టివేసి ఇంకా అనేక అవస్థలు పడి దీంతోనే ఒక అర్ధ గంట అంతా వేస్ట్ చేస్తారు. So they look at the first question, they despair spontaneously or instantaneously, keep thinking of ways and means of answering that question, write one version, strike it off, write again, strike it off, and waste more than half an hour in this process. ఈ విధంగా టైం వేస్ట్ చేసి అతి సులభమైనటువంటి క్వశ్చన్స్ కూడాను కాలం సరిపోకుండా చేసుకోవటం చేత ఫెయిల్ అయిపోతున్నారు. In this way, they waste precious time and they can't get time to answer questions which are easy. కనుక ఆన్సర్ రాసేటువంటి విధానాన్ని పిల్లలకు చక్కగా మీరు బోధించాలి. So try and tell the students the way of answering a question. ఏ విధముగానగా మొట్టమొదటి పేపర్ అంతా చదవాలి. క్వశ్చన్ పేపర్ ఏది సులభంగా ఉంటుందో దాని నంబర్ పెట్టి దాని ఆన్సర్ రాసేసేయాలి. సులభంగా ఉండేటువంటి క్వశ్చన్స్ అంతా ఆన్సర్ రాసేయండి. తదుపరి కష్టమైనటువంటి క్వశ్చన్ నువ్వు యోచన చేసుకుంటూ కూర్చోవచ్చు. Like, don't stop at looking at the first question. Look through the entire question paper. Pick out those questions for which the answers are easy. Complete writing the answers to such questions. Then spend whatever time is left for those questions which are difficult to answer. కనుక మొట్టమొదట ఈజీ క్వశ్చన్స్ ప్రశ్నలను జవాబు రాసేటువంటి దానికి పిల్లలకు బోధించాలి. So try and teach the ways of doing a question paper does to the students. అయితే మొదటి క్వశ్చన్ నంబర్ వేసి 6వ క్వశ్చన్ నంబర్ ఆన్సర్ రాస్తే ప్రయోజనం లేదు. But then again, there is no purpose served if you put the question number 1 and answer pertaining to question number 6. కనుక నీవు 6వ క్వశ్చన్ కు జవాబు ఇచ్చేటప్పుడు 6 నంబర్ రాసి దాని జవాబు రాయాలి. So if you are answering question number 6, put that question number against which you are writing your answer. ఈ విధమైనటువంటి విధానాన్ని పిల్లలకు మన బాల వికాస్ గురువులు బాల్యం నుండే నేర్పిస్తూ రావాలి. This is the methodology of answering an exam paper that the Bal Vikas teachers must ఇదే try. విధంగా అనేక విధమైనటువంటి యొక్క మార్గంలో సులభ మార్గములంతా ఉంటున్నాయి పిల్లలకు విద్యలు నేర్పటంలో. The Bal Vikas teachers must tell the pupils. In this way, there are many other ways of being successful at the examination.